తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్ సోమాజిగూడలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ 93వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జాదవ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలన్నారు వక్తలు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టుల పాసం యాదగిరి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్ సోమాజిగూడలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ 93వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జాదవ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలన్నారు వక్తలు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పాసం యాదగిరి పాల్గొన్నారు. ఉద్యమము తెలంగాణ ఉద్యమం అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జాదవ్ గారు. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఎమర్జెన్సీ రోజులు వెంగళరావు గారి ప్రభుత్వం ప్రతిరోజు ఆయనను జాదవ్ను ఉద్యోగం నుంచి తీసేయాలని చెప్పి వైస్ ఛాన్సలర్ మీద ఒత్తిడి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలిసేటువంటి విచక్షణ ఉన్నటువంటి మనిషి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వచ్చిండు ఆయన. అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఆ రోజుల్లో ఉంటే ప్రతిభ, దాని గౌరవం, దాని గొప్పతనం అలాంటిది. అరే బులాభాయ్ ఓ జాదవ్ సాబ్ పోయిండినా అంతకుముందే తెలుసు వాళ్ళు. అది చెప్తాడా నా మీద ఒత్తిడి ఉంది నిన్ను తీసేయమని. కోటి విమెన్స్ కాలేజ్ ముందర వచ్చి ధర్నా చేస్తున్నాడు ఒకడే జెండా పట్టుకో. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒకే ఒక్కడు పోలీసు వాళ్ళు తగిన మర్యాద చేసి తీసుకుపోయి రాజమండ్రికి పంపించేసి. రెండవది, ఎందుకైనా నువ్వు పిల్లలకి ఇంగ్లీష్ చెప్పమంటే రాజకీయాలు చెప్తావు. नहीं साहब मैं पॉलिटिक्स में पढ़ रहा हूँ उनको बच्चों को వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది, ఉద్యోగాలు ఏం జరుగుతున్నది, వాళ్ళ పట్ల ఉండేటువంటి వివక్ష ఏమిటి, వాళ్ళు ఏ విధంగా బాధితులు అవుతున్నారు, రేపు ఏ సమాజంలో వాళ్ళు అడుగుపెట్టబోతున్నారు, ఇది చెప్తే కూడా రాజకీయమైనా సార్ ఇది మరి ఇది కూడా మాట్లాడొద్దు అంటే ఎట్లా?